ఓటీటీలు ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. ఇదే పాడ్కాస్ట్లో బన్నీ భాస్కర్ లాస్ట్ వీక్ వచ్చారు. ఆయన అన్నారు ఓటీటీస్ మాకు కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటున్నాయి, 27 days రూల్స్ ఇవన్నీ పెట్టుకోవటం కొంచెం టఫ్ అవుతుంది అని. మీరేమంటారు సార్, ఈ ఓటీటీస్ రావటము, సినిమాలు ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవటం? అలవాటు చేసింది ప్రొడ్యూసర్స్ కదండి. సో ఆడియన్స్కి ఇంతకుముందు ఓటీటీని సినిమా థియేటర్లో కూడా కరోనా టైంలో రిలీజ్ కాకుండా ఎక్కువ ప్రైస్ వస్తుందని ఓటీటీకి అమ్మేసి థియేటర్లో వేసేసారు. అవును, తెలియకుండా వాళ్ళంటూ మలిచిందే మనం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు, రిలీజ్ డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవెన్ సంక్రాంతి సినిమాలు కూడా ఒక రకంగా కొన్ని 2-3 ఫిలిమ్స్ కూడా ఓటీటీ ప్రెషర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అవును, సో తప్పకుండా రావాలి వాళ్ళు. సో అట్లా కాబట్టి ఆ ఓటీటీ ప్రెషర్స్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు ఉన్నంత ప్రైసెస్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఓకే, ఇంతకుముందు ఎక్కువ ప్రైసెస్ ఇచ్చేవాళ్ళు. సో గేమ్ వాళ్ళ చేతిలోకి వచ్చుకునే వరకు ఎక్కువ ప్రైసులు ఇచ్చారు. గేమ్ వాళ్ళ చేతికి వచ్చాక కొద్దిగా ఇప్పుడు చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఎక్కువ డీల్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అందరి పరిస్థితి కొద్దిగా క్రైసిస్ లోనే ఉందండి. రైట్, సో క్రైసిస్ లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు థియేటర్కల్ బిజినెస్ ఎంతో దాన్ని చూసుకొని బడ్జెట్స్ చేసుకోవాలి, రెమ్యునరేషన్స్ కూడా దానికి తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఓటీటీ అనేది అయిన దాన్ని బట్టి షేర్ చూసుకోవాలి. సో ఓటీటీ అయిన దాన్ని బట్టి దాన్ని ప్రాఫిట్ షేర్ కింద మాట్లాడుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ సైన్. అదే సార్, అదే మీ ప్లేస్ లో కూర్చొని విశ్వప్రసాద్ గారు రాజాసాబ్ ఓటీటీ విషయంలో నేను సాటిస్ఫైడ్ గా లేను, సతీష్ గారు అప్పట్లాగా లేదు సిచ్యువేషన్, ఏ సినిమా కూడా లేదు అని ఆయన మొత్తం అసలు ఒక రంగ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే స్టేజ్ మీద. ప్రతి ఫిల్మ్ క్రైసిస్ లో ఓటీటీ క్లోజ్ చేశారు. ఓకే, కాబట్టి అది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇక్కడ నుంచి అయినా మనం ఏంటంటే ఆ థియేటర్కల్ విండోకి సినిమా చేసుకోగలిగితే, సో అందరూ స్టేక్స్ పెట్టుకొని అది దాని ఓటీటీ మీద ఎంత వస్తే అంత, సో వాళ్ళకి మనం టర్మ్స్ డిక్టేట్ చేసే పొజిషన్ లో లేకుండా మన సినిమా రిలీజ్ డేట్ మనం డిసైడ్ చేసుకుని వేసుకోవాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే బాగుంటది. రైట్ సార్, మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ ముందు క్లోజ్ అయిపోయింది అన్నారు కదా, ఇది సాటిస్ఫైడ్ గా అయింది సార్? ఇది సాటిస్ఫాక్టరీగా అయింది. అంటే ఇంకా ముందు అయితే ఇంకా పెద్ద నెంబర్ వచ్చి ఉండేది. సో ఇప్పుడున్న క్రైసిస్ లో కూడా మంచి డీసెంట్ నెంబరే క్లోజ్ అయింది. ఓకే, డీసెంట్ నెంబర్ క్లోజ్ అయింది సార్. అంటే ఇప్పుడు సినిమా బాగోపోతే కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళట్లేదు సార్. ఒకవైపు మీరు నేను మనం చిన్నప్పుడు చూసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఫైనల్గా థియేటర్ చూసేది లేకపోతే ఇంకా ఇండస్ట్రీకి అది ఒక మూలం కదా. అంటే ఇక ఆ వరల్డ్ అప్డేట్ అయ్యే ప్రాసెస్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో మనం చిన్నప్పటికి ఇప్పటికి చాలా థియేటర్కల్ సిస్టమ్ మారిపోయింది. ఫ్యూచర్ లో కూడా మారుద్ది. మారిన వాటికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయడం తప్ప ఆప్షన్ లేదు. రైట్, అంటే టికెట్ ధరలు ఇవన్నీ కూడా కారణంగా చూపుతున్నారు. పెద్ద ఫిలిమ్స్ కి టికెట్ ప్రైసెస్ ఉన్నాయండి. అవి కూడా అంటే అంత ప్రైసెస్ లో ఆడియన్స్ అనే వాళ్ళు వెళ్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళ ఆప్షన్ బట్టే ఉంటుంది. హైకోర్టు కూడా మొన్న అదే కదా, సినిమాని బట్టి ప్రైసెస్ ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు మరి బడ్జెట్స్ అంత హై బడ్జెట్స్ తీసినప్పుడు ఓకే, అంటే హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి కదా అనేది కూడా కొందరు అంటున్నది. అది ఇండివిజువల్ డెసిషన్స్ అండి. మనం చెప్తే ఇప్పుడు నేను వచ్చి గొంతెత్తి అరిచిన ఇంకెవరేం చేసినా అది మారవు. అంటే మరి ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఎవరు ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. అది వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి బెటర్ ఏ ఫిల్మ్ తగ్గ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్. సార్, ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది, దానిపై మీ కామెంట్ ఏంటి సార్? సినిమా నేను ఇంకా చూడలేదండి. నేను చూస్తాను. మారుతి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. అవును, ఆయన చెప్పారు సార్. సో పెద్ద హీరో సినిమాలు ఫెస్టివల్ కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టాక్ కలెక్షన్స్ రెవెన్యూస్ వచ్చేస్తాయండి. ఓకే, సో నేను ఇంకా సినిమా చూడలా. సో ఏ సినిమాకైనా ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్ అనేది కామన్. ఓకే, సో బెస్ట్ టాక్ అనేది తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు 2-3 రోజుల తర్వాత. ఓకే, సో చూడాలి కమింగ్ 2-3 days లో సినిమా పెర్ఫార్మెన్స్ బట్టి దెన్ విల్ గెట్ టు నో. ఓకే, కానీ